అదే నమస్కారం. క్రైమ్ ఏమైనా స్థానాలు ఇస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర చాలామంది కామెంట్స్ పెడతారు. ఏమని, సార్ ముస్లిమ్స్ని క్రైస్తవులని అనరాని మాటలు అంటున్నారు, చాలామంది వీడియోలు కూడా పెడుతున్నారు, వాళ్ళ మీద కేసులు లేవేంటి, అరెస్ట్ చేయరు ఏంటి అని. వెళ్ళి మీరు పెట్టండి, కేసు ఎందుకు తీసుకోరు? అలా హిందువుల విషయంలో ఇప్పుడు ఎవరైతే అడ్డదిడ్డంగా వాగుతున్నారో వాళ్ళ కేసులు పడుతున్నాయి. ఎందుకు? హిందువులు వచ్చేసి వాళ్ళ మానవులు బతుకుతూ ఉంటే ఆ ప్రశ్న జోసెఫ్ అనేవాడు ఘోరాతగా నీచ కూశాడు. అటువంటి అతను నిన్నటి వరకు వెనకేసుకొచ్చింది ఎవరు? జడా శ్రవణ్ అనే వ్యక్తి. అతను మాజీ జడ్జి. ఇతను కూడా మన దళిత క్రైస్తవ శంఖారావు అంటూ అక్కడ రఘురామకృష్ణ 4 వస్తా అన్నాడు. ఆ 4ని పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇస్తా అన్నాడు. అదే సభలోనే ఘోరంగా ఈ జోసెఫ్ రెచ్చిపోయాడు. ఇప్పుడు జడ శ్రవణ్ ఏమంటాడు? మీ మతం ఏదైనా కానీ మీ మతంలోని దేవుళ్ళని పూజించుకోండి, ప్రార్థించుకోండి, ఇతర మతాలని దూషించొద్దు, ఇతర మతాల దేవుళ్ళని ఏమీ అనవద్దు, అది తప్పు అంటున్నాడు. అటువంటి నేను ఖండిస్తా అంటున్నాడు. నిజమా, నమ్మాలా అని ఈరోజు కామెంట్లు పెడుతున్నారు, వైరల్ చేస్తున్నారు ఇంకొంతమంది. ఇదే కదా స్వామి మేము మొదటి నుంచి చెప్పేది, మీ మతం మీదిరా బాబు, మా మతం మాదిరా బాబు, మా మతం తెలుగు నువ్వు ఎందుకు వస్తారా బాబు, ఇదే కదా మేము చెప్తూ ఉన్నాము. ఆయన సరే జోసెఫ్ గారు ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చింది ఎవరు? మీరు కాదా? మీతో ఉన్నట్టు కొంతమంది జర్నలిస్టులు కాదా, యూట్యూబర్లు కాదా, అండ్ ఈ పాస్టర్లు కాదా అని అంటూ ఉన్నారు. సో వీడియో సింపుల్, ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఇప్పటికీ కూడా ఎవడైనా కానీ అడ్డదిడ్డంగా వాగుతూ పోస్టులు పెట్టినా, వీడియోలు పెట్టినా, మీ మత సభలలో హిందువుల మీద ద్వేషాన్ని విద్వేషాన్ని చిమ్మినా, రాళ్ళని అడ్డదిడ్డంగా వాగితే ఈసారి ఊరే ఒక్కొక్కళ్ళు ఇక జీవితాంతా జైల్లోనే ఉంటారు అబ్బాయి. ఈసారి జనాలు చూస్తూ ఊరుకోరు, జాగ్రత్త. సో వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పటికైనా గుర్తుంచుకోండి, హిందువులు ఏ రోజు కూడా ఎవరిని కూడా పల్లెత్తి ఒక మాట అన్నది లేదు. ఎవరన్నా ఏదైనా అంటే దానికి రిప్లై ఇచ్చారు తప్ప, మా అంతటా మేము ఎవడి మీద యుద్ధాలు చేయాలా, మా అంతటా మేము ఏ దేశాన్ని ఆక్రమించుకోవాలా, మా అంతటా మేము వచ్చేసి మా దేవుడు గొప్పవాడు, మా మతంలోకి మారండి, మా దేవుడిని పూజించండి, మేము ఎప్పుడు చెప్పలా. ప్రపంచం అంతా మాదే అనుకుంటాం, ఈ విశ్వం అంతా మాదే అనుకుంటాం. వసుదైవ కుటుంబాన్ని బతుకుతూ ఉంటాం. ఎవరెవరో వస్తారు, బతుకుతారు, వెళ్తారు, ఉంటారు. మత మార్పిడులు కానీ, అడుగు తింటాం కానీ, బతిలాడతాం కానీ, ఇవన్నీ మాకు తెలియరా. తెలిసిందల్లా ఒకే ఒకటి, భారతదేశం ప్రపంచంలోని గొప్ప దేశం అనుకుంటాం. సనాతన ధర్మం ఇదే శాస్త్రం అనుకుంటాం. హిందూ మతం ఇదే నిత్యం ఈ నేల మీద ధర్మబద్ధంగా ఉన్నటువంటి మతం మేము నమ్ముతాం, భావిస్తాం. ఇతర మతాలు జరిగి మేము పోం. ఎవడన్నా కానీ పిచ్చి కూతుర కూస్తే వాడికి సమాధానం ఇస్తారు. రాధామోహన్ దాస్ అటువంటి వ్యక్తే, ఇక మరికొంతమంది అటువంటి వ్యక్తులే. అర్థం చేసుకుని ఎప్పుడైనా పద్ధతిగా ఉండండి. మీ మతం మీకు గొప్ప, మా మతం మాకు గొప్ప, మా ధర్మం శాస్త్రం మేము నమ్ముతాం. ఇక నుంచైనా పద్ధతిగా ఉండండి. I can proudly claim that I am a Hindu. I am a Hindu. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా, కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడుకో. నీ మతం మీద నేను గౌరవం ఉందనుకోండి, పూజించు. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాలను కించపరిచే హక్కు నీకు లేదు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా, ఓకే చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్ మర్డర్లు, మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు అంటున్నాడు, ఓకే చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా.